పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పాడు, మేమే దాడి చేయాలనుకున్నాము, కానీ రాత్రికి రాత్రి 9వ తేదీ భారతీయ తిరిగి మిజైల్స్ తో పాకిస్తాన్ మీద దాడి చేసింది. ఆ కారణంగా మా సైనికులంతా డిమారలైజ్ అయ్యారు, మేము తిరిగి దాడి చేయలేకపోయామని పాకిస్తాన్ ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించినటువంటి వీడియోలను ప్రపంచమంతా చూసింది. ఈరోజు దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు లేక నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వితండవాదం లేవదీస్తున్న విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాం. రాహుల్ గాంధీ అలా బావగారు రాబర్ట్ వాద్రా లేక రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు రాళ్ళు దేశ సైనికులను అవమానం చేసే విధంగా, వాళ్ళు చేసినటువంటి పోరాటాలను తక్కువ చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాం. రాహుల్ గాంధీ అడగాల్సింది ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయినాయో కాదు, ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అడుగుంటే దేశ ప్రజలందరూ సంతోషపడేవాళ్ళు. ఏ రకంగా మన సైనికులు పాకిస్తాన్ మీద విరుచుకపడ్డారో వైమానిక దాడుల ద్వారా కావచ్చు, మనకున్నటువంటి ఆధునికమైనటువంటి టెక్నాలజీ ద్వారా కావచ్చు, మన మిజైల్స్ ద్వారా కావచ్చు, అడిగినుంటే సైనికులు కూడా సంతోషపడేవారు. మనం పాకిస్తాన్ ఎయిర్ బేస్లను మన సైనికులు భారతదేశంలో కూర్చొని ఏ రకంగా మిజైల్స్ ద్వారా అతలాకుతలం చేశారో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రాబర్ట్ వాద్రా అడిగినుంటే చాలా సంతోషపడేటువంటి వాళ్ళు. కానీ ఇవేమీ అడగకుండా అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఎవరైనా సరే ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయాయో లెక్క చెప్పండి అంటారు. దేశ రక్షణకు సంబంధించినటువంటి ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలలో బాధ్యతారహితంగా ఇర్రెస్పాన్సిబుల్గా 55 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా మెచ్యూరిటీ రాకపోవడము, రాహుల్ గాంధీకి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండడము దేశ ప్రజల దురదృష్టకరమని సందర్భంగా మనం చేస్తున్నాం. బడే మియా మాటలకు ఒత్తాసుగా చోటా మియా రేవంత్ రెడ్డి మాట్లాడము కాపీ టు కాపీ, సేమ్ టు సేమ్ ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడాడో బడే మియా హైదరాబాద్ లో కూర్చొని చోటా మియా అదే విషయాలు ఒక అక్షరం పొల్లుపోకుండా నిన్న భారత సైన్యాన్ని, భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి వాక్యాలతో మన దేశం యొక్క సైనికుల యొక్క శౌర్యము, ధైర్యము, పరాక్రమము, త్యాగము, సాహసాన్ని అనుమానించే విధంగా ఈ యొక్క నాయకుల వైఖరి ఉన్నది. ఒక దిక్కు మన దేశానికి సంబంధించినటువంటి అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు ప్రపంచంలో అనేక దేశాలలో తిరుగుతూ ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి విషయాలు, పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు ఏ రకంగా భారతదేశం ఎదుర్కొంటుంది, ఏ రకంగా పాకిస్తాన్ సైనికులకు మరి ప్రోత్సహించి ఉగ్రవాదం ద్వారా భారతదేశం యొక్క సమగ్రత, సమైక్యత దెబ్బతీస్తుందో, ఏ రకంగా పాకిస్తాన్ ఏకాకి చేయాలో భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు రాజకీయాలన్నీ పక్కన పెట్టి మన పార్లమెంట్ సభ్యులు ప్రపంచాన్ని తిరుగుతూ ఉంటే ఢిల్లీలో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ, హైదరాబాద్ ఢిల్లీ పర్యటన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ నీళ్లు జల్లే విధంగా, బూడిదలో పోసే పన్నీర్ అయ్యే విధంగా వ్యవహరించడం ఏదైతున్నదో దేశ ప్రజలందరూ గ్రహిస్తున్నారు, చూస్తున్నారన్న విషయాన్ని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీకి వచ్చి 3 రోజులు రాహుల్ గాంధీ దర్శనం కోసం ఆపసోపాలు పడి అవమానానికి గురై ఢిల్లీ తిరిగి వెళ్లిపోయి రాహుల్ గాంధీ చేసినటువంటి అవే మాటలను ఆయన వెళ్లవేస్తూ నిన్న తెలంగాణ గడ్డ నుంచి భారత సైనికులను అవమానించే విధంగా మాట్లాడము, తక్కువ చేసి చూపించడము దుర్మార్గమని సందర్భంగా మనం చేస్తున్నాం. కనీసం మన పార్లమెంట్ సభ్యులు ప్రపంచంలోని అనేక దేశాలు తిరుగుతున్నారు, రాజకీయాలకు అతీతంగా తిరుగుతున్నారు, దేశం తరఫున తిరుగుతున్నారు అనేటువంటి భావన కూడా లేకుండా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రకంగా వ్యవహరించడము దురదృష్టకరమని సందర్భంగా మనం చేస్తున్నాం. దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా, దేశ సైన్యం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ నాయకులు మాట్లాడము దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాం. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు మన పాకిస్తాన్ అనే పదం వచ్చింది. పాపం వాళ్ళ మనస్సులో ఏముందో అనుకోకుండా మాటలు కూడా ఆ రకంగానే దొల్లుతా ఉన్నాయి. బీజేపీ ఏం సాధించింది అని ర్యాలీలు చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి అడిగాడు. బీజేపీ ఏమీ సాధించలేదు. బీజేపీ జెండా పేరు మీద ఎక్కడ కూడా తిరంగా ర్యాలీలు జరగలేదు. దేశంలో ఏ ఒక్క గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా, భారతీయ జనతా పార్టీ పేరు లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఏకమై తిరంగ యాత్రలు నిర్వహిస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి బీజేపీ తిరంగ యాత్రలు కనిపిస్తా ఉన్నాయి. భారత సైన్యం యొక్క సామర్థ్యాన్ని దేశ ప్రజలందరూ పండుగ చేసుకుంటుంటే వాళ్ళకు బీజేపీ కార్యక్రమంగా కనిపిస్తున్నది ఆయనకు. ఇది ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు. భారత సైనికుల కండగా,
భారత ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నిర్వహిస్తున్నటువంటి తిరంగా యాత్రలని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇంకొక అడుగు ముందుకెళ్ళి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి ఉంటే పీఓకేని ఆక్రమించుకునేవాడు అంటారు రేవంత్ రెడ్డి. పాపం ఈ జన్మలో రాహుల్ గాంధీకి అవకాశం లేదు. కానీ ఒకటి మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాను, అసలు పీఓకే పాకిస్తాన్కి ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా పీఓకే ఒక రావణ కాష్టం లాగా, జమ్మూ కాశ్మీర్ ఒక రావణ కాష్టం లాగా నడిపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. 1971లో భారత సైన్యము లాహోర్ వరకు చొచ్చుకపోతే వెనకకు పిలిపించింది ఎవరో రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి అర్థం కాకపోతే, కనీసం చరిత్ర తెలుసుకోలేకపోతే భారత సైన్యం చేసేదేమీ లేదు. 93,000 మంది సైనికులను బేషరతుగా భారత్కు లొంగిపోయినటువంటి పాక్ సైనికులను వదిలివేసిన విషయము రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి తెలియకపోతే సైనికులు ఏం చేసేది లేదు.